చూసుకుంటే బంగ్లాదేశ్ లో కావచ్చు, అలాగే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణలో కావచ్చు కూడా హిందూ దేవాలయాల పైన, హిందూ వ్యక్తుల పైన చాలా దాడులు జరుగుతూ ఉన్న పరిస్థితి. వీటన్ని ఎట్లా చూసుకుంటారు? ఇది మొదటి నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయన్న. హిందువులు నిజంగా ఇప్పటి వరకు కూడా మొద్దు నిద్రలో ఉన్నారు. ఇప్పుడు దాడులు పేటరేగిపోవడం వల్ల, దాడులు ఎక్కువ జరగడం వల్ల, మరీ అరాచకం పెరిగిపోవడం వల్ల బంగ్లాదేశ్ లో మహిళల్ని రేపులు చేసి అతి కిరాకంగా చంపుతా ఉంటే ఇప్పుడు ఈ మధ్యలో వీడియోలు చూసి ఒక్కొక్కరికి రక్తం ఉడుకుతుంది. ఇన్ని రోజుల్లో జరిగినాయి, చాలా జరిగినాయి. ఇప్పుడు మీడియా ఎక్కువైపోయింది, సోషల్ మీడియా ఎక్కువైపోయింది కాబట్టి మనకు తెలుస్తున్నాయి. ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి హిందువులు కుప్పలు కుప్పలుగా, శవాల కుప్పలు మన భారతదేశంకి వచ్చినాయి. అది మర్చిపోయినాం మనం. తర్వాత కాశ్మీర్ లో పండితులందరూ కూడా శవాల కుప్పలు కూడా బయటకు వచ్చిన విషయం మనం చూస్తాం. ఇవి ఇప్పుడు ఏంటంటే పబ్లిసిటీ ఎక్కువ లేక, సోషల్ మీడియా లేక, ఎవరికి సోయి లేక నిద్రపోయి హిందువులు పట్టించుకోలే. ఇవాళ సోషల్ మీడియా ఉంది కాబట్టి, ఇంకో హిందూ యువత ఉంది కాబట్టి, నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉండరు కాబట్టి దేశం మొత్తంలో హిందువుల పట్ల ఏ రకమైన అరాచకం జరుగుతుందో ఇవాళ కొద్దిగా సోయికొచ్చారు హిందువులు. కాబట్టి ఖచ్చితంగా సింహాలందరూ నిద్ర మేల్కొన్నారు, ఇక పండుకోరు. ఖచ్చితంగా తిరుగుదాడి నెక్స్ట్ ఒకటే ఉంది. ఖచ్చితంగా భారతదేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న హిందువులు, ఎక్కడెక్కడ హిందువులు ఉన్నా, హిందువులు సేఫ్ గా ఉండాలంటే భారతదేశంలోనే కాదు, హిందువులు అనే ప్రతి ఒక్కరు కూడా కలిసి మెలిసి ఉండడమే దీనికి కారణం. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ మునుపటి ప్రభుత్వం కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయని కొందరు చెప్తా ఉన్నారు పరిస్థితి. అలాగే గొడవలు చేసిన వ్యక్తులు కూడా వాళ్ళు అసలు ఎలాంటి డీటెయిల్స్ బయటకు తీయడం లేదు, శిక్షించారా లేదా, ఎలాంటి చెప్పడం లేదని చెప్తా ఉన్నారు. మీరు అన్నది కరెక్ట్ పాయింట్ అన్న. ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, మరొక చరిత్ర కూడా తీసుకోండి. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విపరీతమైన దాడులు, బాంబు పేలుళ్లు, పాకిస్తాన్ నుంచి కూడా చొరబాటుదారులు వచ్చి మన దేశంలో బాంబు పేలుళ్లు చేసిన దాఖలాలు ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే. ఇప్పుడు బంగ్లాదేశ్ మన పక్కన బెంగళూరులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు పెరిగిపోయినాయి. ఇప్పుడు కూడా మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విపరీతమైన దాడులు పెరిగినాయి. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ మూలాల హిందువులు నరకబడుతున్నారు, హిందూ అమ్మాయిలు రేపులకు గురవుతున్నారు. ఇది మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందో అనేది ఆలోచన పక్కన పెడదాం. ప్రభుత్వాల పని ఓటు బ్యాంక్ రాజకీయం. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయమే చేస్తుంది. హిందువులు 10 మంది చచ్చిపోయినా లెక్క లేదు. ఒక్క ముస్లింకి ఏమైనా అయితే మాత్రం గగ్గోలు పెడుతుంది. టీవీ ఛానల్ అందరూ బయటకు వస్తారు, సోకాళ్ళు కుహనా సెక్యులర్ మేధావులందరూ బయటకు వస్తారు, పెద్ద పెద్ద నోర్లేస్తూ మరుగుతారు. కానీ హిందువులు ఎంత అరాచకానికి గురైనా ఏ ఒక్కడు కూడా మాట్లాడాడు. ఇది మన బాధ్యత. ఏ ఒక్క హిందువుకి ఏ మూల అన్యాయం జరిగినా ప్రతి ఒక్క హిందూ మేల్కొనాలి. ఇట్లనే ఒకటి కావాలా, సంఘీభావ సభలు నిర్వహించాలి, అందరు కూడా పట్టుకొని బయటికి రావాలా. అలాగే ఇలాంటి సంఘటన ఇంకా పునరావృతం అవుతే నెక్స్ట్ హిందువుల యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మరి ఇది ఎగ్జాక్ట్లీ మంచి పాయింట్ చెప్పిన. కాబట్టి ఇటువంటి పునరావృతం అయితాయా కావా అనేది క్లియర్ విజన్. ఖచ్చితంగా అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతాయి. రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ జరుగుతాయి. రోడ్ల మీద హిందువులు నరకబడతారు. మనం సిద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్కరింట్లో ఆస్తులున్నా లేకపోయినా, ఇంట్లో బియ్యం ఉన్నా లేకపోయినా తల్వారు ఉండాలి, డబ్బాల కారం పొడి దండిగా ఉండాలి. మన ఇంటి మీదకి దాడి వచ్చినా మనం తిరుగు దాడి చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్క హిందూ ఫిక్స్ అయిపోండి, మీరు చచ్చిపోతారు. కనీసం మనం చచ్చిపోయే ముందు ఒక ఇద్దరైనా చంపుకొని మీదకి పోతే అప్పుడు బాగుంటది. దీనికి ఫిక్స్ అయిపోదాం. ఎందుకంటే ఎవడైతే చావడానికి సిద్ధపడతాడో వాడు చంపడానికి కూడా సిద్ధపడాలి. ఎవడైతే చంపడానికి సిద్ధపడతాడో వానికి బతుకున్నది. ఇప్పుడు అడవిలో జానవర్లు, సింహం ఏ రకంగా అయితే ప్రతిపాదించుకుందో నేనే రాజుని అని, హిందువు కూడా అట్లా సింహ గర్జన చేస్తేనే హిందువులకు మనుగడ ఉంటది దేశంలో. చట్టం ప్రకారం చంపడము కరెక్ట్ కాదు. 100% మీరు చెప్పింది 100%. మేము చట్టాన్ని గౌరవిస్తాం, కానీ దేశంలో ఉన్న ఒకరికి చట్టం అనుమతిస్తుంది, ఒకడు అవలంబించాలి చట్టాన్ని, ఇంకొకటి మాత్రం అవలంబించవచ్చు. ఇంకొకటి మాత్రం చట్టాన్ని అతిక్రమించవచ్చు, ఇంకొక వర్గం మాత్రం చట్టాన్ని అవలంబించాలి. ఇది కరెక్ట్ కాదు. చట్టం అందరికి సమానం. వాడు కూడా చట్టాన్ని అవలంబిస్తేనే మేము కూడా అవలంబిస్తాం. ఇన్ని సంవత్సరాలు దాడులు ఎదుర్కొన్నాం, ఇన్ని సంవత్సరాలు అరాచకాన్ని చూసినాం. కాబట్టి మేము కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈట్గా జవాబు పత్తర్సే దేనా పడేగా. ఒకటి చెంపదెబ్బ కొడితే ఇంకో చెంపదెబ్బకి గాంధీలు ఎవరు లేరు. ఖచ్చితంగా తిరుగుదాడి ఉంటది. అదే హిందువులందరూ ఫిక్స్ అయిపోయారు, ఫిక్స్ కమ్మని చెప్తున్నాం. అంటే మీరు చెప్తున్న విధానాన్ని బట్టి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కావచ్చు, లేదా కాంగ్రెస్ ఇంతకుముందు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు, ఎక్కువ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అని అనుకోవచ్చు మైనారిటీలకు? 100% అనా, అది 100%. ఇంకోటి మీరు గమనించండి, ఎక్కడ ఏ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పండుకున్న తుర్కోడు కూడా లేస్తాడు.
పండుకున్న మతోన్మాద ముస్లిం మేలుకొలుతారు. అంటే వాళ్ళకి బలం పెరుగుతుందన్న, 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న రాహుల్ ఖాన్, సోనియా ఖాన్, ప్రియాంక ఖాన్ వీళ్ళందరూ గాంధీలు కాదు, ఖాన్లే. పక్కా కాంగ్రెస్ ప్రభుత్వము ముస్లింలకు మద్దతు పలుకుతుంది, ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తుంది, ముస్లింలను పెంచి పోషిస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. కానీ అందరూ ఏంటంటే పిల్లి పాలు తాగుతుంటే కళ్ళు మూసుకొని తాగుతుంటే ఎవరు చూడలేదు అనుకుంటారు. కానీ ఇది వాస్తవం కాదు, ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా సంవత్సర పాలన క్లియర్ గా అర్థమైపోయింది. ఇది చాలా క్లియర్ గా అర్థమైపోయింది హిందువులకు, ఇది మన ప్రభుత్వం కాదు, ఇది పక్కా ముస్లింల ప్రభుత్వం. మనం తప్పు చేసినాం వీడిని ఎన్నుకొని, మనం చాలా పెద్ద తప్పు చేసినాం కాంగ్రెస్ ని ఎన్నుకొని అని చెప్పి బాధపడుతున్నారు.